బీజేపీలో చెల్లని రూపాయి కాంగ్రెస్లో చెల్లుతుందా రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. కంటోన్మెంట్లో ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి వారంలోనే 2 సార్లు ప్రచారానికి వచ్చాడని అన్నారు. మంగళవారం బోయిన్పల్లిలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమంటూ సీఎం అనడం ఎంతవరకు సబబు అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే కంటోన్మెంట్ను అభివృద్ధి చేయరా అంటూ ప్రశ్నించారు. 2 సార్లు బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన శ్రీగణేష్ కాంగ్రెస్లో ఎలా గెలుస్తాడని ప్రశ్నించారు. కంటోన్మెంట్ విలీనం కోసం 1997లోనే సాయన్నే ప్రతిపాదన పెట్టారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, శ్యామ్ కుమార్, లోకనాథ్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపహరి, సీనియర్ నాయకులు టీఎన్ శ్రీనివాస్, ఆకుల హరి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సమస్యలతోటి కంటోన్మెంట్ ఇబ్బందులు పడుతున్న మాట మీ అందరికీ తెలుసు. రోడ్ క్లోజర్ విషయం అనుకోండి, ఇక్కడ రెగ్యులరైజేషన్ విషయం అనుకోండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా 3% అధికంగా కట్టాల్సిన పరిస్థితి అనుకోండి. ఇక్కడ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్, ఇక్కడ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కూడా ఎంత తక్కువగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే, జిహెచ్ఎంసీలో మెర్జర్. జిహెచ్ఎంసీలో మెర్జర్ కావడానికి కూడా మన సాయన్న 1997లోనే ఆయన ప్రస్తావించిన సంగతి మీ అందరూ గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే అప్పుడే సాయన్న గారు ఇది గుర్తించి ఈ యొక్క కంటోన్మెంట్ సమస్యలని పూర్తిగా తొలగిపోవాలంటే మన కంటోన్మెంట్ ప్రాంతం పూర్తిగా జిహెచ్ఎంసీలో మర్జర్ అయితేనే బాగుంటుంది అనేసి భావించి ఆయన అప్పుడే ప్రతిపాదించారు. ఫేక్ వీడియోలతో బీజేపీని అబాసుపాలు చేయాలని చూసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. అలాంటి వారికి ఓట్ల రూపంలో ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ ఫేక్ వీడియోల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. మహేంద్రహిల్స్లో బీజేవైఎం అధికార ప్రతినిధి మల్క యశస్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మహిళలపై అఘాయిత్యాలను ఎన్డీఏ ఎప్పుడూ సహించదని, కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. శాంతి భద్రతల విషయంలో కర్ణాటక ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పారు. ఎన్డీఏ 3వ సారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ 15 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. అవినీతి, ఉగ్రవాద రహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దడంలో మోదీ చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి భాజపా కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత మల్క కొమరయ్య, బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, ప్రధాన కార్యదర్శి సురేష్, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. नेता भी नहीं है, एजेंडा भी नहीं है और देश को हम क्या प्रस्तुत करेंगे इसका एक विजन भी नहीं है। और स्वाभाविक रूप से ऑपोजिशन आज फ्रस्ट्रेट होकर झूठे आरोप और फेक न्यूज और फेक एडिटेड वीडियोस, इसके आधार पर ही उनके कैंपेन ऑपोजिशन चला रहे हैं। आज देश में इस फेक नैरेटिव का सबसे बड़ा एग्जाम्पल यहां के मुख्यमंत्री रेवंत रेड्डी जी के फेक एडिटेड वीडियो है। ऑपोजिशन के पास जब अच्छे एजेंडा नहीं होता है, ठीक प्रकार के विजन नहीं होता है, जिस प्रकार से ऑपोजिशन फेक वीडियो सृष्टि करना, एडिटेड वीडियो सृष्टि करना, डीप फेक वीडियो सृष्टि करना, इसी प्रकार के एक बहुत घटिया कैंपेन का एग्जाम्पल तेलंगाना में हम सबको देखने में मिल रहा है। కంటోన్మెంట్లోని 4వ వార్డులో కాంగ్రెస్ సీనియర్ నేత అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేష్ మరియు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో సంజీవరెడ్డి, నాగిరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.